హాయ్ విఎస్, వెల్కమ్ టు సృజన్ క్రేజ్. చాలామందికి ఫ్లైట్ అంటే ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. కొంతమందికి అయితే ఎప్పుడు దిగుతామా అని ఉంటుంది, ఎంతో భయంగానూ ఉంటుంది. ఫ్లైట్ అసలు ఎక్కకూడదని అనుకుంటారు, కానీ ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకునేలా మా ఈ వీడియో చూడండి. నాకైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చాలా బాగా అనిపించింది. నాతో పాటు మీరు కూడా వర్చువల్గా జర్నీ చేయడానికి రండి. మనం ఫ్లైట్లో అయితే చెన్నై టు ముంబై వెళ్తున్నాం. ఇది చెన్నై ఎయిర్పోర్ట్. మీరు చూస్తున్నదే మనం ఎక్కబోయే ఫ్లైట్ విస్తారా. సో చాలా ఫ్లైట్స్కి అయితే మనకి ఒక వెహికల్, ఒక బస్సు ఏదైనా ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తే మనం అక్కడ ఎక్కొచ్చు. కానీ విస్తారాకి అయితే డైరెక్ట్గా మనం అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎక్కొచ్చు. బస్సు తీసుకొచ్చి అంత డిస్టెన్స్ అయితే ఉండదు. సో మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత లోపల సీట్స్ అవి చూసారు కదా, ఇంకా చాలా ఉంటాయి ఫ్లైట్స్ అక్కడ. సో మనకి ఈ బస్ స్టాప్, రైల్వే స్టేషన్స్లో ఎలాగైతే పక్కనే ట్రైన్స్ వస్తాయో అదేవిధంగా పక్కన ఫ్లైట్స్ చూస్తే చాలా బాగా అనిపించింది. మీకు చెప్పాం కదా బస్సు. సో ఆ బస్సులో ప్యాసింజర్స్ని తీసుకెళ్ళి వేరే ఫ్లైట్స్లో ఎక్కడానికి అన్నమాట. అది మనం ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత ఆ విండోలోంచి మనం ఇవన్నీ చూస్తున్నాం. ఫ్లైట్ అయితే మనం చాలా ముందే వెళ్ళాలి. చాలా చెకింగ్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ లెదర్ బెల్ట్ కానీ, షూ కానీ అవన్నీ కూడా మనం ట్రేలో పెట్టి, ఇంక్లూడింగ్ మనం లగేజ్ బ్యాగ్తో పాటు స్కానింగ్లో పెట్టాలన్నమాట. అదంతా చాలా టైం పడుతుంది బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి అవన్నీ కూడా. సో ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అయితే చాలా ముందు ఉండడం బెస్ట్. కనీసం 2-3 అవర్స్ ముందైనా ఉంటే మనం చాలా పీస్ఫుల్గా జర్నీ స్టార్ట్ చేయొచ్చు. మనకి బ్యాక్ సీట్ రావడం వల్ల ఎయిర్ప్లేన్ వింగ్ ఉంది కదా, వింగ్ మనకి త్రూ అవుట్ జర్నీ కూడా మనకు కనిపిస్తుంది. మనకి ఇక్కడ విండోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ విండోస్ కనిపించేంత వరకు కూడా అన్ని సీట్స్ ఉంటాయి. ఫ్లైట్ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ రన్వే ఉంటుంది. ఆ రన్వే మీదకి వెళ్ళిన తర్వాతే స్పీడ్ ఎక్కువగా పెరుగుతుంది. అక్కడే మన ఫ్లైట్ టేకాఫ్ అనేది జరుగుతుంది. మన లగేజెస్ ఉంటాయి కదా, అవన్నీ మనతో పాటు క్యారీ చేసుకునేవారు కదా ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళు. ఆ లగేజ్ అంతా కూడా ఇటువంటి వెహికల్స్లో తీసుకొచ్చి అక్కడ మనకు ఫ్లైట్లో ఇక్కడ లోడ్ చేస్తారు. అవన్నీ ఇక్కడ మనకు ఒక మూవబుల్ బెల్ట్ ఉంటుంది. ఈ లగేజ్ అంతా తీసుకొచ్చి మూవబుల్ బెల్ట్ మీద పెడితే ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఫ్లైట్లోకి వెళ్ళిపోతాయి. సో లోపల వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి తర్వాత క్లోజ్ చేస్తారు. తర్వాత ఈ ఫ్లైట్కి ఫ్యూయల్స్ కావాలి కదా, ఆ ఫ్యూయల్ గురించి These are commanded assisted by First Officer Rishabh Chavda and obviously in flight supervisor. Together with me, Anam, Nehal and Prasad. Flight time today from takeoff Dajra expected to be 1 hour 40 minutes. Do let us know if there's anything we can do to make your flight more comfortable, and please know that government regulations require good instructions to follow all times to wish you a pleasant flight. Thank you. देवी सचना अब हम समाज की सुरक्षा नियमों के बारे में आपको जानकारी देंगे। वेदांत के सम्मान में उपकरणों की निर्धारित जगह अन्य मानव से अलग हो सकती है।
आपसे निवेदन है आप इस समय अपने इलेक्ट्रॉनिक उपकरण का उपयोग न करें, ग्रुप की सुरक्षा निर्देश पर ध्यान दें। धन्यवाद। Ladies and gentlemen, now we commencing our safety demonstration. Please note that location for equipment may differ from other aircraft. We'd like to request you to please pause your personal electronic devices for a few minutes so that we can have your full attention. Thank you. Coming to demonstration. कृपया ध्यान दीजिए, आपकी सुरक्षा हमारे लिए महत्वपूर्ण है, इसलिए अब हम इस विस्तारा बोइंग 737 एयरक्राफ्ट की सुरक्षा नियमों के बारे में आपको जानकारी देंगे। अपनी कुर्सी की पेटी बांधने के लिए मेटल पिक को पकड़ में डालें, पट्टी खींचकर उसे कस ले और इस तरह ढीली करें। पेटी खोलने के लिए फ्लैप उठाए, इस तरह अलग कर लें। कैबिन में हवा का दबाव कम हो जाने पर यह नकाब अपने आप नीचे आ जाएंगे। ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए इसे अपनी ओर खींचे और नाक में दबकर सांस ले रहे। दूसरों की सहायता करने से पूर्व अपना नकाब ठीक से पहन ले। इस विमान में आपातकालीन निकासी विमान के पिछले भाग में 2 द्वार, विंग्स पर 4 और 2 द्वार विमान के आगे के भाग में है। हर मुख्य द्वार तक वैक्सीन स्लाइड उपलब्ध है। फर्श पर लगी मार्गदर्शिका बत्ती आपात स्थिति में आपको नजदीकी निकासी दिशा दिखाएंगी। आपका नजदीकी निकास आपके पीछे की ओर भी हो सकता है। अपनी और दूसरों की सुरक्षा को ध्यान में रखते हुए आपातकालीन स्थिति में विमान से निकलने से पूर्व अपना सारा सामान विमान में ही छोड़ दे। अधिक जानकारी के लिए कृपया सुरक्षा निर्देश पत्र पढ़ें जो आपके यात्री की सुरक्षा के लिए बड़ा आकार के इलेक्ट्रॉनिक उपकरण जैसे लैपटॉप, रीडर्स और टैबलेट्स आदि का उपयोग कुर्सी की पेटी का संकेत बंद होने के बाद फ्लाइट मोड में करें। उड़ान भरने की तैयारी में कृपया साथ लाए सामान को ऊपरी सामान कक्ष से सामने वाले कुर्सी के नीचे रखें। कुर्सी सीधी कर ले, कुर्सी की पेटी बांध ले और ट्रे टेबल बंद कर ले। विमान की सुरक्षा को ध्यान में रखते हुए आपातकालीन उपकरण का अतिरिक्त उपयोग विमान से बाहर ले जाना वर्जित है। धन्यवाद। Ladies and gentlemen, Government of India regulations do not permit smoking, use of electronic cigarettes and consumption of alcohol on board this aircraft. Vista also does not permit consumption of any chewing tobacco on board. Please note that smoke detectors are installed in all lavatories. Mobile phones and other small handheld electronic equipment, including e-readers no larger than the size of a small paperback book, may be used at all times in flight mode. However, for your safety and safety of those around you, Vistara does not permit the use of large electronic equipment such as laptops, full-size e-readers and tablets during takeoff and landing. After takeoff, you may use these devices in flight mode once seatbelt sign is turned off. ఫ్లైట్ అనేది ఆల్మోస్ట్ రన్వే దగ్గర వరకు వచ్చేసినట్టే. సో ఫ్లైట్లో కూడా కంప్లీట్గా మనకి అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ ఉంటారు, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. నెక్స్ట్ మనకి ఫుడ్ అవన్నీ కూడా సర్వ్ చేస్తారు. ఫైనల్గా రన్వేకి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మనకి వేరే ఎక్స్పీరియన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్లోగా స్టార్ట్ అవి చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. ఈవెన్ మనం గెస్ చేయలేము అంత స్పీడ్గా వెళ్తుంది. సో రన్వేలో చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత ఒకేసారి టేకప్ అవుతుంది. సో ఎంత స్పీడ్గా వెళ్తుందో కూడా మీరు మన వీడియోలో చూడొచ్చు. ఫాస్ట్ పెరిగింది ఇంకా స్పీడ్. మనం టేకప్ అయిపోయింది ఫ్లైట్. అప్పటి వరకు కూడా ఒక ఫీల్ ఉంటుంది. ఒకేసారి పైకి టేకప్ అయిన తర్వాత మనం ఏదో గాల్లో తేలుతున్నట్టు ఫీల్ అనేది చాలా బాగుంటుంది. సో మనకి పైనుంచి ఆ విండోలోంచి చూసారా కిందంత ఎలా కనిపిస్తుందో. చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. చిన్నగా కనిపిస్తూ ఉంటాయి అవన్నీ. కింద ఉన్న రోడ్స్, చెప్పాను కదా త్రూఅవుట్ జర్నీ మనకి వింగ్ అయితే కనిపిస్తుందని. కింద చూసారా రోడ్స్, వెహికల్స్. నెక్స్ట్ మీకు ఇది ఫ్లైఓవర్స్ చూడండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఎంత చిన్నగానే ఉన్నాయి కదా. కానీ ఒకేసారి మనం డైరెక్ట్గా క్లౌడ్స్ పైకంటే కూడా వెళ్ళాము. సో కొంచెం క్లౌడ్స్ కింద చాలా వరకు కూడా మనం ఫ్లైట్ అనేది టేకాఫ్ కంప్లీట్గా జరుగుతుంది. ఆ తర్వాత మనం క్లౌడ్స్ మీదకి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా అప్పుడు చాలా ఎంత క్లియర్గా కనిపించు కింద కూడా మనకి అంత
ఇలాగ ఫ్లైట్ మూవ్ అవుతూనే ఉంటే మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ ఉంటే అవన్నీ కూడా మనకి స్నాక్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. 2 hours జర్నీ అంటే మనకి చాలా బాగుంటుంది. అది నైట్ టైం అయితే మనకి బయట ఇంకా అంత చీకటిగా ఉంటే ఏం కనిపించదు కాబట్టి అంత ఇదిగా ఉండదు, కానీ డే టైం అయితే మనకి చాలా బాగుంటుంది ఫ్లైట్ జర్నీస్. అంత పెద్ద ఫ్లైట్ మనకి కింద నుంచి అంత చిన్నదిగా కనిపిస్తుంది కదా, కానీ ఆ పైన మాత్రం అంత పెద్ద ఫ్లైట్ గాలిలో ఎగరడం అంటే అది పైకి వెళ్ళాక అనిపిస్తుంది అంత పెద్ద ఫ్లైట్లో మనం వెళ్తున్నామని అనిపిస్తుంది. ఒక్కోసారి డౌట్ కూడా వస్తుంది, పక్క నుంచి వేరే ఏదైనా ఫ్లైట్ వస్తుందేమో ఎలాగని అలా అనిపిస్తుంది, కానీ అలా అయితే జరగదు. సో మనకి మళ్ళీ బిల్డింగ్స్ అవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి అంటే మనం మళ్ళీ ఫ్లైట్ ల్యాండింగ్కి రెడీ అవుతున్నట్టే. సో ఆల్మోస్ట్ ఇంకా కిందకు వచ్చేసింది, క్లౌడ్స్ కిందకు వచ్చేసింది. ఈ రన్వే మీదకి వచ్చేస్తాం, ఇంకా ఎంతో డిస్టెన్స్ అయితే ఉండదు. మనం ఇప్పుడు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాం. ఒక రన్వే మీదకి అయితే వచ్చింది, ఒకేసారి దెబ్బకు కనపడుతుంది. సో వింగ్స్ ఓపెన్ అయ్యి చూసారా. సో రన్వే మీదకి వచ్చిన తర్వాత ఫాస్ట్గా ఇంకా మూవ్ అవుతూ ఉంటుంది. సో వింగ్స్ ఇలాగా ఓపెన్ చేసి సో అప్పుడు ఆ స్పీడ్ అనేది స్టాప్ అవుతుంది. సో మనం ల్యాండ్ అయిపోయినట్టే. ఎవర్రా బాబు ల్యాండ్ అవగానే తుమ్ముతున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది, మనం చాలా దూరం వరకు వెళ్ళాల్సి వస్తుంది ఈ రన్వే మీద. తర్వాత ఇంకా లోపల ఉన్న ఏరియా అంతా కూడా మనం జస్ట్ ఏదో ఒక వెహికల్లో వెళ్తున్నట్టుగా మనం అలా వెళ్ళొచ్చు. మనం ఆన్ ద వేలో కూడా చాలా ఫ్లైట్స్ చూడొచ్చు. చాలా ఫ్లైట్స్ అలాగా వెయిటింగ్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం చూడొచ్చు. అవన్నీ దాటుకొని మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఒకేసారి అన్ని ఫ్లైట్స్ చూస్తేనే చాలా బాగుంటుంది కదా. చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఫ్లైట్ జర్నీస్. ఆ 2 hours కూడా వాళ్ళకి విండో సీట్ ఇచ్చేస్తే చాలు, ఇంకా అస్సలు చూస్తూనే ఉంటారు. ఆన్ ద వేలో వెళ్ళి ఇవన్నీ కూడా మనకి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో చూసారా. 1, 2 కాదు, చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. చాలా మార్కింగ్స్ అవి ఉంటాయి. ఎక్కువ అయితే ఇండిగో ఫ్లైట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. డిఫరెంట్ కలర్స్ ఫ్లైట్స్ అన్నీ కూడా, చిన్న పెద్ద ఫ్లైట్స్. నిజంగా అదైతే చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ల్యాండ్ అయిన తర్వాత మనకి మళ్ళీ పైలట్స్ థ్యాంక్స్ చెప్తారు, ఎయిర్ హోస్టెస్ థ్యాంక్స్ చెప్తారు. తర్వాత వాళ్ళ సర్వీస్ ఎలా అనిపించిందని చెప్పి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం వాళ్ళు మన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అని చెప్తారు, ఎంత టెంపరేచర్ ఉందని. తర్వాత మొబైల్ ఫోన్స్ అనేవి మనం ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫ్లైట్ మోడ్లో పెట్టేయమంటారు, యూజ్ చేయొద్దు అంటారు. సో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు మనకి మళ్ళీ మొబైల్ ఫోన్స్ అన్ని ఆన్ చేసుకోమని చెప్తారు. సో మనం అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. मुंबई में समय से पूर्व आपका स्वागत है। हम छत्रपति शिवाजी महाराज अंतर्राष्ट्रीय हवाई अड्डे टर्मिनल 2 पहुंच गए।
आपकी जानकारी के लिए विस्तारा की सभी उड़ान और अन्य अंतर्राष्ट्रीय उड़ान इस टर्मिनल से प्रस्थान करेगी। बाहर का तापमान 26 डिग्री सेल्सियस है। अब आप अपने मोबाइल फोन का उपयोग कर सकते हैं। सभी यात्री से निवेदन है कि क्रू द्वारा दी गई अगली सूचना तक अपने तय स्थान पर ही बैठे रहे। ऊपर बने सामान का सावधानी से खोलें। सभी यात्री जो इस तरह की अन्य उड़ानों से आगे सफर कर रहे हैं उनसे निवेदन है कि वे हमारे ग्राउंड स्टाफ से संपर्क करें। हम आशा करते हैं कि आपकी यात्रा सुखद रहे। इस तरह से मानवीय क्रू की ओर से हमारे साथ यात्रा करने के लिए आप सभी का धन्यवाद। किसी भी प्रकार की फीडबैक के लिए आप हमारी वेबसाइट airvistara.com पर हमें संपर्क करें। एयर सेवा मोबाइल ऐप से एयर सेवा की वेबसाइट द्वारा आप अपने सुझाव मिनिस्ट्री ऑफ सिविल एविएशन को भी दे सकते हैं। धन्यवाद। Ladies and gentlemen, Mr. is pleased to announce an early arrival. Welcome to Mumbai. We have landed at Chhatrapati Shivaji Maharaj International Airport's Terminal 2. For those connecting to another Vistara flight or to an international flight on any airline, this is your departure terminal. Customers with onward connections on Vistara or airline partners, please approach our ground staff for assistance on deplaning. We hope you have enjoyed your flight with us. On behalf of Vistara and the crew of this flight, we thank you for choosing to fly the new feeling and look forward to seeing you again soon. To share any feedback on your experience, please visit airvistara.com. You may also provide feedback directly to the Ministry of Civil Aviation through the Air Seva mobile app for Android OS or through the Air Seva website. Thank you and have a wonderful day ahead. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సో ఫ్లైట్ అక్కడ అవుతుంది. సో మనం గెట్ డౌన్ అవ్వడమే. కానీ చాలా దూరం అయితే వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా అప్పుడు అనుకోకుండా చెన్నై టు ముంబై వెళ్ళాల్సి వచ్చింది. సో వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఒకవైపునేమో కోవిడ్. సో ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా చాలా ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ తోటే అలా వెళ్ళాం. కానీ ఎప్పుడైతే ఆ జర్నీ కంప్లీట్ అయిందో అప్పుడు చాలా బాగా అనిపించింది, చాలా థ్రిల్గా అనిపించింది. సో రిటర్న్ వచ్చేటప్పటికి నైట్ వచ్చాము. సో నైట్ అంతా షూట్ చేయడానికి అది కుదరదు కాబట్టి అంత రిటర్న్ అయితే ముంబై టు చెన్నైలో ఇంకా అదేమీ షూట్ చేయలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇండిగోలో వచ్చాము. అలా ఒకే రోజులో 2 times జర్నీస్, ఫ్లైట్ జర్నీ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టు, ఎందుకంటే మిగతా ఫ్లైట్స్ అన్నీ కూడా విస్తారా కనిపిస్తున్నాయి కాబట్టి సో వచ్చేసాం. సో అక్కడ నుంచి ముందు వరకు వచ్చిన తర్వాత అక్కడ ఈ ఫ్లైట్ స్టాప్ వస్తుంది అనుకుంటా. సో అక్కడ మళ్ళీ టర్న్ తీసుకొని సో ఈ ఫ్లైట్కి ఇచ్చిన ప్లేస్లో స్టాప్ అవుతుంది. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా అక్కడ కూడా మళ్ళీ చాలా చెకింగ్స్ ఉంటాయి. కోవిడ్ సర్టిఫికేట్స్, నెగిటివ్ సర్టిఫికేట్ అన్న తీసుకురావాలి, లేకపోతే 2 doses కంప్లీట్ అయిందన్న సర్టిఫికేట్స్ ఉంటాయి, అవన్నీ తీసుకెళ్ళాలి. అవి కూడా చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇంకా బయటికి వెళ్ళవచ్చు.
చాలా దూరం వచ్చిన తర్వాత ఫైనల్గా ఇంకా ఫ్లైట్ అనేది స్టాప్ అయింది. మనం ఇప్పుడు ఈ రెడ్ ఫ్లైట్ దగ్గర ఆగుతాం ఏంటి? పక్కన ఎయిర్ ఇండియా ఫ్లైట్. సో ఫ్లైట్ ఆగిన వెంటనే మనం మన దగ్గర ఉన్న లగేజ్ అవన్నీ తీసుకుని దిగిపోవచ్చు. ఆ తర్వాత మనకి ఎక్స్ట్రా లగేజ్ వేరేగా వేస్తారు కదా, అవన్నీ కూడా మనకి ఇక్కడికి వస్తాయి. సో మనం ఇక్కడ వచ్చినవన్నీ కూడా మనవి ఏవైతే లగేజ్ ఉందో అవన్నీ మనం పికప్ చేసుకోవచ్చు. ఇదైతే ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్. సో కంప్లీట్గా బయట నుంచి తీయడానికి అయితే అవ్వలేదు, సో కొంచెం చిన్నదే షూట్ చేశాను అంతే. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.